అల్లు అర్జున్కి మళ్ళీ మూడిందేమో అనిపిస్తుంది. నిన్న జరిగిన గద్దర్ సభ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చి పట్టినట్టుగా అలా పాస్అవుట్ అయిపోయాడు అల్లు అర్జున్. అలా అయిపోగానే ప్రేక్షకుల్లో గట్టిగా కేకలు భాయ్ భాయ్ అంటూ, అంటే ఏదో పగ తీర్చుకున్నట్టుగా ఉంది అని రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. కాస్త నవ్వుతూ కనిపించిన రేవంత్ రెడ్డి మహాముదురు కన్నింగ్ పర్సన్. ఎలా ఉంటుంది ఆయనకి? దానికి తోడు పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పాడు, రప్పాడించేయడమే అని. అవసరమా అప్పుడు అది? అగ్నికి ఆజ్యం పోసినట్టు కాదా? మామూలుగానే అట్టట్ట ఈ పుష్ప రిలీజ్ ఈవెంట్లోనే సినిమా దాంట్లోనే కదా జరిగింది. అది తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయి ఇప్పటికీ ఆ అబ్బాయి ఇంకా కోమాలోనే ఉన్నాడు. కోమాల నుంచి బయటికి రాకముందే మళ్ళీ రప్ప అని చెప్తుంది. అప్పుడు కూడా సీరియస్గా చూశాడు. అయినా సరే పుష్పాలోంచి డైలాగ్ చెబుతున్నా అని చెప్పక ముందే ఓసారి పర్మిషన్ అయితే అడిగాడు రేవంత్ రెడ్డి గారిని. కానీ నీ కర్మ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు సైగ చేశారు. చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొహం చూడాలి. పేలాలు వేగుతున్నాయి, పూరీలు కాలుతున్నాయి. కర్మకాలి ఈ ఫంక్షన్లో ఏదైనా ఇష్యూ కనుక జరిగి ఉండుంటే, ఏమీ జరగలా, ఒకవేళ కనుక జరిగి ఉండుంటే అది కాస్త అల్లు అర్జున్ యాటిట్యూడ్ అంటూ వచ్చేసేది విపరీతంగా సోషల్ మీడియాలో. మొత్తానికి పర్లేదు, అంతే, పెద్ద రోత ఏం జరగలేదు. కాకపోతే అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ వల్ల రేవంత్ రెడ్డి గారు బాగా హర్ట్ అయ్యారు. ఇది మాత్రం చూస్తుంటేనే తెలిసిపోతుంది.